టీ20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 15న ఇండియాతో మ్యాచ్ ఆడడానికి పీసీబీ ఒప్పుకున్నప్పటి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు పాకిస్తానీ అకౌంట్లన్నీ మా పాకిస్తాన్ ఐసీసీని వంచేసింది, బీసీసీఐని తుంచేసింది, మా పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ పెద్ద తోప్ తిరుమ్ ఖాన్ ఐసీసీ బీసీసీఐలనే నేల నాకించేశాడు, పాకిస్తాన్ మ్యాచ్ ఆడనంటే జైషా భయపడి పీసీబీ కాళ్ళబెరానికి వచ్చాడు, నఖ్వీ పెట్టిన అన్ని డిమాండ్స్కి ఒప్పుకున్నాడు, అందుకే 15వ తేదీన టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ ఆడడానికి పీసీబీ ఒప్పుకుంది అంటూ ఇలా లెక్కలేనన్ని పోస్టులు. అంతా చూసి నిజంగా ఇది జరిగిందా, నిజంగానే పీసీబీ డిమాండ్స్ అన్నింటికీ ఐసీసీ ఒప్పుకుందా, అసలు పీసీబీ పెట్టిన డిమాండ్స్ ఏంటి అని మొత్తం వెతికా. అప్పుడు అసలు విషయం అర్థమైంది. మీలో కూడా చాలామందికి ఐసీసీ పీసీబీ డిమాండ్స్ ఒప్పుకోవడం వల్లే పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడడానికి ఒప్పుకుంది అనిపిస్తుంది కదా. సో మీకు కూడా ఒక క్లారిటీ రావాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అసలు పీసీబీ డిమాండ్స్ ఏంటో చూద్దాం. బంగ్లాదేశ్ని ఐసీసీ ఏకపక్షంగా టోర్నీ నుంచి తీసేసి వాళ్ళకి ఇచ్చే పార్టిసిపేషన్ మనీ ఆపేయడం తప్పని పీసీబీ చెప్పుకొచ్చింది. అందుకే బంగ్లాదేశ్కి జరిగిన అన్యాయానికి బదులుగా వాళ్ళు టోర్నీలో పార్టిసిపేట్ చేయకపోయినా వాళ్ళకి పార్టిసిపేషన్ ఫీ ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. అండ్ వాళ్ళపై ఎలాంటి శాంక్షన్స్ కూడా వేయకూడదని కూడా చెప్పింది. ఇది ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్, ఐసీసీ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇచ్చే ఫండ్స్ సరిపోవట్లేదు కాబట్టి వాటిని ఇంకా పెంచాలని డిమాండ్ చేసింది. మూడో డిమాండ్, ఇండియాతో పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్లో ఆడాలి, లేదంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ 3 దేశాలు కలిసి కనీసం ట్రైలాటరల్ సిరీస్లైనా ఆడాలి. నాలుగో డిమాండ్, ఐసీసీ మెగా టోర్నీలని హోస్టింగ్ చేసే అవకాశం ఏడాదిలో ఒక్కసారైనా పాకిస్తాన్కి ఇవ్వాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఐసీసీ నుంచి పీసీబీకి ఇచ్చే ఫండ్స్ ఇంకా పెంచాలి. ఇవి ఐసీసీ ముందు పీసీబీ పెట్టిన 5 డిమాండ్స్. అయితే పాక్ సోషల్ మీడియాలో చెబుతున్నట్లు పాక్ చేసిన అన్ని డిమాండ్లకి ఐసీసీ ఒప్పుకోలేదు. ఇంకా మాట్లాడితే ఐసీసీ పీసీబీ డిమాండ్స్ అన్నింటినీ రిజెక్ట్ చేసింది. ఒక్క బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై పెనాల్టీ వేయకుండా, వాళ్ళ పార్టిసిపేషన్ ఫీజు ఆపకుండా పే చేయాలనే డిమాండ్ మాత్రమే ఐసీసీ ఓకే చెప్పింది. ఇండియాతో బైలాటరల్ సిరీస్లో ఆడించాలని, కనీసం బంగ్లా, పాక్, భారత్ మధ్య ట్రైలాటరల్ సిరీస్లైనా జరిగేలా చూడాలని పీసీబీ చేసిన రిక్వెస్ట్లని ఐసీసీ నఖ్వీ ముఖం మీద రిజెక్ట్ చేసేసింది. బైలాటరల్, ట్రైలాటరల్ సిరీస్లు అనేవి దేశాల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగేవి కాబట్టి ఈ విషయంలో ఐసీసీ ఏం చేయలేదు అని క్లియర్ కట్గా చెప్పేసింది. ఇక ఐసీసీ టోర్నీల నిర్వహణ బాధ్యతల విషయంలో కూడా ఇండియన్ ప్లేయర్స్కి పాకిస్తాన్లో థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళని పాక్లో ఆడేలా బలవంతం చేయలేమని తేల్చి చెప్పింది. ఇక ఫైనల్గా పీసీబీకి ఫండ్స్ పెంచడంపై ఐసీసీ ఒప్పుకుందా లేదా అనే దానిపై పీసీబీ కానీ ఐసీసీ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ డిమాండ్ అవుట్కమ్ ఏంటనేది చెప్పలేం. అంటే పాకిస్తానీలు ప్రచారం చేసుకుంటున్నట్లు ఐసీసీ బీసీసీఐ కాళ్లబెరానికి వస్తే పీసీబీ వెనక్కి తగ్గి ఇండియాతో మ్యాచ్ ఆడడానికి రెడీ అయిందనేది 100% అబద్ధం. ఇంకా మాట్లాడితే ఈ మ్యాచ్ ఆడడం ఎంత ఇంపార్టెంటో పాకిస్తాన్కి కూడా తెలుసు. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడకపోతే పీసీబీ ఫ్యూచర్ ఏంటో కూడా నఖ్వీకి బాగా తెలుసు. ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి, బీసీసీఐకి, శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఖచ్చితంగా నష్టమే. దాదాపు 1000 కోట్ల నష్టం జరుగుతుందని ఓ అంచనా. హోస్ట్ క్రికెట్ బోర్డ్స్, బ్రాడ్కాస్టర్స్, బ్రాండ్స్ ఇలా ప్రతి ఒక్కళ్ళు 100 కోట్లు నష్టపోతారు. అందుకే ఈ మ్యాచ్ ఎలాగైనా జరిగేలా చూడాలని ఐసీసీ అంతలా ప్రయత్నిస్తోంది. అంతేకాని పీసీబీకి భయపడి కాదు. ఇక మన బీసీసీఐకి జరిగే 100 కోట్ల నష్టం అంటారా? ఏటా దాదాపు 10,000 కోట్ల ఆదాయం సంపాదించే భారత క్రికెట్ బోర్డుకి ఓ 300-400 కోట్ల నష్టం వస్తే అదంత పెద్ద నష్టమా? ఒక్కసారి ఆలోచించండి. కానీ ఒకవేళ ఈ మ్యాచ్ నిజంగా ఆడకుండా పాక్ తప్పుకుని ఉంటే అప్పుడు ఈ ఫైన్ మొత్తం పాకిస్తానే కట్టాలి. లాహోర్ మీటింగ్లో ఈ విషయాన్ని కూడా ఐసీసీ వైస్ చైర్మన్ ఖవాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి బాగా అర్థమయ్యేలా చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయమే ఇండియన్ రూపీస్లో ఏటా దాదాపు 1000 కోట్లు ఉంటుంది. అది కూడా ఐసీసీ ఇచ్చే ఫండ్సే. మరి అలాంటప్పుడు బంగ్లాదేశ్ కోసం 1000 కోట్ల ఫైన్ కట్టడానికి పీసీబీ రెడీ అవుతుందా? ఛాన్సే లేదు. అందుకే ఇదంతా జస్ట్ పీసీబీ ఇచ్చే కలరింగ్ అన్నమాట. బట్ పాక్ జనాలకి తెలిస్తే ముఖాన్ని ఉమ్మేస్తారు కాబట్టి సోషల్ మీడియాలో మాత్రం ఐసీసీ మా కాళ్ళ దగ్గరకు వచ్చింది, బీసీసీఐ మా గడ్డం పట్టుకుని బతిమాలింది అని దండిగా ప్రచారం చేసుకుని పాక్ జనాల్ని మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళకుండే బుర్ర కాస్త ఇదంతా నిజమని నమ్మి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంటారు జనాలు కూడా. అదో ఆనందం వాళ్ళకి. మరి భారత్తో మ్యాచ్ ఆడడానికి పాక్ ఒప్పుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.